ఈ పుస్తకం కాస్ట్ ఎంత అంటే ఇదే మనం చెప్పాలి, ఇంకా ఎంత పడుతుందో నాకు తెలీదు. స్కామ్ అయితే మాత్రం కోట్లలో జరిగింది. అసలు నీకు పుస్తకం విలువెంతో తెలియదు, అయినా స్కామ్ జరిగింది అంటావు. ఇదేం దిక్కుమాలిన ఆరోపణ? కనీసం బుద్ధి జ్ఞానం ఉండాల్సిన పని లేదా? నీకు పుస్తకం విలువెంతో తెలియదు, ఆ పుస్తకం ముద్రణకు ఖర్చు అయిందంతో తెలియదు, అయినా స్కామ్ అయిందంటున్నావు. అంటే నీకు ఇష్టం వచ్చినట్లు ఆరోపించడం, జనాలు నీ మాటలు వినాలా, నమ్మాలా? నీ యొక్క తప్పుడు ఆరోపణల్ని కనీసం బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? ఈ పుస్తకం రాసినట్టు కరుణాకర్ రెడ్డి గారు ఏవి ధర్మారెడ్డికి పేర్లు వేసుకున్నారు. ఇది పబ్లిసిటీ. భగవద్గీతలు మీరు రాశారా? భగవద్గీత రాసి దశాబ్దాల ముందు రాస్తే మీకే సంబంధం. పుస్తకం రాసినట్టు వేసుకున్నారా? ఎరస్ కౌంటల్ రాస్కెల్, సిగ్గుందా? పుస్తకం కరుణాకర్ రెడ్డి గారు రాసినట్టు అందులో పేరేసుకున్నారా? లేదా ధర్మారెడ్డి గారు రాసుకున్నట్టు అందులో పేరేసుకున్నారా? నువ్వు ఆఫ్టర్ ఆల్ 9th క్లాస్ ఫెయిల్యూర్ గాడివి. 9th క్లాస్ ఫెయిల్ అయిన నీలాంటి సన్నాసులు గాడికి ఒక పుస్తకం ఏంటి, ఆ పుస్తకం ముద్రణ యొక్క ప్రాధాన్యత ఏంటి అన్నది తెలుసా? పత్రికా సంపాదకీయంగానే పుస్తకం ముద్రణ వ్యవహారం ఎలా ఉంటుందో కానీ నీకు తెలుసా? అందులో ముందు మాట ప్రతి ఒక్క పుస్తకానికి కూడా నువ్వు చెప్పిన పెద్ద సైజులో ఉన్నటువంటి భగవద్గీత అని మాట్లాడావు కదా. ఈ పెద్ద సైజు భగవద్గీతలో కూడా ఏముంటుందో ఒకసారి చూడు. విషయ సూచిక, అదేవిధంగా భూమిక, అదేవిధంగా ముందు మాట. తెలుగు తెలియకపోతే చదువుకున్న వ్యక్తులను పక్కన పెట్టుకొని పుస్తకం అంటే ఎలా ఉంటుంది, పుస్తకం ముద్రణ స్వరూపం ఎలా ఉంటుందో తెలుసుకొని మాట్లాడు. ప్రతి ఒక్క పుస్తకానికి ముందు మాట అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ఎవరు పబ్లిష్ చేశారు అన్నది, పబ్లిష్ చేసింది హిందూ ప్రచార పరిషత్ దేవస్థానం ఆధ్వర్యంలో. మరి ఆ దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు దానికి బాధ్యులవుతారు. అందుకు పబ్లిష్డ్ బై ధర్మారెడ్డి అనేసి వారి పేరును వేయడం జరిగింది. ఇది నియమం, నిబంధన. అది కూడా తెలియకుండా దాని మీద ఆరోపణ చేయడం. ఆ భగవద్గీతను కల్తీ చేశారయ్యా. ఇలా సిగ్గు, మానం, మర్యాద, లజ్జ ఏమైనా ఉన్నాయారా నీకు? భగవద్గీతను కల్తీ చేశారని మాట్లాడతావా? అసలు ఆ పుస్తకాన్ని చదివావా? ఒక శ్లోకం, ఒక సంస్కృత శ్లోకం చదవడం నీలాంటి వ్యక్తికి అసలు వచ్చా? ఏమాత్రం కూడా భయము భక్తి లేకుండా భగవద్గీతను కల్తీ చేశారని మాట్లాడుతున్నావు. అందరి డౌటు. ఇప్పుడు ఒక మీడియా మిత్రుడు అడిగాడు, ఇది భగవద్గీతను అడిగాడు. అవును సార్ అన్న, ఇట్లా చూసినాడు, ఇన్ని 10 పేజీలు అన్నాడు. ఏం రాశారు దీంట్లో? ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? భూమన కరుణాకర్ రెడ్డి చెప్తారా? నువ్వన్నట్టు 10 పేజీలు కాదు, 35 పేజీల 18 అధ్యాయాల సారాంశము ఆ పుస్తకంలో ఉంది. అవన్నీ కూడా మానేసి నీ ఇష్టం వచ్చినట్లు ఆరోపణ చేస్తే వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటున్నావా? నేను టీటీడీ చైర్మన్ గారు మొన్న చెప్పాను ఒక విషయంలో ఆరాధిస్తే దాన్ని బట్టి బాగా నాకు అబ్జర్వ్ అయింది. ఈ భగవద్గీత డబ్బులతో తిరుపతి ఎలక్షన్లు చేశారంట వాళ్ళు. అధర్మమైన డబ్బుతో ఎలక్షన్ చేశారు కాబట్టే చిత్తుగా తిరుపతిలో ఓడిపోయినారు. అధర్మమైన డబ్బు ఇది. సిగ్గుందా? భగవద్గీతని 5 రకాల భాషలలో దేవస్థానానికి సంబంధించినటువంటి సొంత టీటీడీ ప్రెస్ ముద్రించింది. మరి అందులో కరుణాకర్ రెడ్డి గారికి కానీ అభినయ్ రెడ్డి గారికి కానీ ఏ రకంగా సంబంధం ఉంటుంది? ఇదేనా నువ్వు చేసేది? ఇది పబ్లిసిటీ, ప్రైవేట్లో కొట్టించారు కాబట్టి ఎంత మహా అయినా లాట్లో ఎవడో స్పాన్సర్లు కొట్టించి ఉండొచ్చు. ఒకవేళ ఆ డబ్బులు కూడా బిల్లులో పెట్టారు నాకు తెలిసి. ఇది కూడా బిల్లు పెట్టి ఈ డబ్బులతో ఎలక్షన్ చేశారని చెప్పి బిఆర్ నాయుడు గారు మనం చెప్పారు. తర్వాత దాన్ని ఆరాధీసి విచారిస్తే ఈ బుక్కులు పట్టడానికి టైం బట్టి బుక్కులు తెస్తే శాఖ పబ్లిసిటీ కోసము ప్రైవేటు వ్యక్తులతో చేయించారంటున్నావు. దీనిని బట్టే నువ్వు ఏ రకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నావో స్పష్టంగా అర్థమైంది కదా. మరి దేవస్థానం టీటీడీ ప్రెస్లో ముద్రితమైన దానిని నువ్వు తీసుకొని వచ్చి ప్రైవేటుగా ముద్రించారని మాట్లాడితే అది పూర్తిగా అబద్ధం కాదా? ఈ స్కామ్ని టీటీడీ విజిలెన్స్ తొందరలో ఎంత స్కామో ఇది బయట పెట్టాలి. నీకు సవాల్ చేస్తున్నాం. అయినా అధికారంలో ఉన్నటువంటి నువ్వు సిగ్గు లేకుండా చెప్తావు కదా,
నేను జనసేన పార్టీ ఇన్ఛార్జు, మేము అధికారంలో ఉన్నామని. రాజకీయం తెలుసా నీకు? రాజకీయాల్లో ఓనమాలు కూడా రావు నీకు. ఎవరైనా అధికార పార్టీలో ఉంటే విమర్శలు ఆరోపణలు కాదు చేయాల్సింది. ఆరోపణలు వచ్చిన వాటికి ఆధారాలు చూపాలి. నువ్వు సవాల్ చేస్తున్నాం. నువ్వు కానీ టీటీడీ విజిలెన్స్ కానీ లేదా మీ బిఆర్ నాయుడు కానీ మీరు చెప్పినట్టు స్కామ్ జరిగి ఉంటే మా మీద కేసులు పెట్టండి, మమ్మల్ని జైలుకి పంపండి, ఆధారాలు చూపియండి, దమ్ముంటే ఆ పని చేయండి. అంతేగాని నేరుగా తగుదునమ్మా అని వచ్చి మైకుల ముందు ఆరోపణలు చేసి బురద చల్లి వెళ్ళాలంటే చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి నిజంగానే ఇట్లాంటి మహానుభావుల్ని మనం తిట్టకూడదు, సన్మానం చేయాలి, సాల్వా కప్పాలి, సన్మానం చేయాలి. వాస్తవమే. ఖచ్చితంగా ఇలాంటి గొప్ప కార్యక్రమం చేసినందుకు వారిని అభినందించి తీరాల్సిందే. నీలాంటి చెత్త సన్నాసులు అసలు వారి పేరు ఉచ్చరించడానికి కూడా నీకు అర్హత లేదు. ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ ఇదేదో కరుణాకర్ రెడ్డి గారు స్వలాభం కోసం ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు అని మాట్లాడావు. ఇందాకే అజయ్ గారు టీటీడీ రూల్ బుక్ గురించి చెప్పడం జరిగింది. కనీసం అప్పుడు నువ్వు బడికెళ్ళి పాఠాలన్నా నేర్చుకుంటున్నావో లేదో తెలియదు. 1990లో ఏదైతే దేవస్థానానికి సంబంధించినటువంటి రూల్ బుక్లో 13వ పేజీలో ఉన్నటువంటి అంశం రిలీజియస్ డిసిప్లిన్ అండ్ మోరల్ వాల్యూస్ అమాంగ్ ద పీపుల్ అండ్ యంగర్ జనరేషన్, అదేవిధంగా టు ప్రొవైడ్ ఫర్ మోరల్ అండ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ క్లాసెస్ ఇన్ స్కూల్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. మరి అదేవిధంగా books suitable for moral, religious and spiritual instructions for school going children containing simple select stories from epics such as the Ramayanas, the Bhagavatam and the Mahabharatam, dissipating the lives ideas personalized for the children and people. ఇవన్నీ కూడా 1990 టీటీడీ రూల్ బుక్లో ఉన్నటువంటి అంశం. మరి ఆంధ్రప్రదేశ్ గెజిట్ ఎక్స్ట్రాడినరీలో ఉన్నటువంటి అంశం టు అండర్టేక్ ద printing in English, Sanskrit, Telugu and all other languages of India and to arrange for free or subsidiary distribution of the whole part of Bhagavad Gita's or other books of Hindu religion to all university students professing Hindu religion or having faith in it at the time of the convocation or to other students on passing out their 10th classes or intermediate or equivalent examinations for their relevant and constant study or to other young students in lower classes to inculcate moral, ethical and spiritual values in them. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ గెజిట్లోను దేవస్థానానికి సంబంధించినటువంటి 1990 రూల్ బుక్లోను ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం చదువుకునేటువంటి పాఠశాల విద్యార్థులు, యుక్త వయసులో ఉన్నటువంటి యువతి యువకులకు విద్యాభ్యాసం పూర్తయిన తరువాత పట్టానందుకునేటువంటి విద్యార్థులకు దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత కానీ భగవద్గీతలోని అంశాలను కానీ సింప్లిఫైడ్గా క్లుప్తంగా సారాంశం రూపంగా ఆ యొక్క విద్యార్థులకు అందించి తద్వారా వారిలో నైతిక విలువలను వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేటువంటి విధంగా దేవస్థానం రూల్ బుక్లో నియమం ఉంది. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా పక్కగా పట్టిస్తూ కేవలం నీ తప్పుడు ఆరోపణలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనేటువంటి రీతిలో నీ యొక్క వ్యవహార శైలి. ఖబర్దార్, ఇదే చివరిగా నీకు హెచ్చరిక. ఈ రకమైనటువంటి తప్పుడు ఆరోపణలు నీకు బాగా ఊదేటువంటి టీవీ ఛానల్లో లేదా నువ్వు చెప్తే రాసేటువంటి కూటమి కరపత్రికలైనటువంటి పత్రికలో ఉన్నాయని విషం జిమ్మేటువంటి ప్రయత్నం మానుకో. ప్రజలకి వాస్తవాలు పూర్తిగా తెలుసు కాబట్టి ఇకనైనా ఈ యొక్క దుశ్చర్యని మానుకోవాలి.